వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం పిగిలంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 2004-2005 10th క్లాస్ పూర్వ విద్యార్థులు గురువులకు వందనం కార్యక్రమం నిర్వహించారు. తమకు విద్య నేర్పించిన గురువులందరినీ వేదిక మీదకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాటి సంగతులను నెంబరు వేసుకున్నారు. ఆ విద్యా సంవత్సరం తమకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గత 19 సంవత్సరాల క్రితం తాము 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదివామని, అప్పటి మధుర స్మృతులు, తీపి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని, వాటిని నెమరు వేసుకుని ఆనందిస్తున్నామని, ఈ పూర్వ విద్యార్థుల కలయిక తమకు గర్వకారణంగా ఉందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మరపురానిదని వారు పేర్కొన్నారు. విద్యాబోధన చేసిన గురువులకు భక్తితో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం 2004-2005 10th క్లాస్ పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలకు జిరాక్స్ ప్రింటర్లు బహుమతిగా స్కూల్కి అందజేశారు.
అలాగే నా మిత్రులకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలసింది ఏంటంటే, నన్ను కన్నా నా తల్లిదండ్రులకి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని నన్ను పరిచయం చేశారు కాబట్టి. వాళ్ళు కనడం వల్ల, మా గురువుల దగ్గర విద్యను అభ్యసించడం వల్ల మేము ఈ పొజిషన్లో ఉన్నాము. సార్ వాళ్ళు మాకు అన్నిట్లో కానీ మాకు కనుకుండి నడిపించారు. మానవతా విలువలు అనేవి ఎలాంటివో మాకు చెప్పుకుంటూ వచ్చారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అలాంటివి ఏమీ లేవు. సార్ వాళ్ళు కొట్టినా తిట్టినా మళ్ళీ వెంటనే దగ్గర తీసుకొని, నీ బాగు కోసమే మేము ఇలా చేసామరా, బాగా చదువుకోండి ఒక పొజిషన్లో ఉంటారని చెప్పారు. అలాగా ప్రతి ఒక్కరికి, సార్ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ముఖ్యంగా మా సార్ వాళ్ళు, మా మేడం వాళ్ళు మమ్మల్ని ఎంతో బాగా చదువు చెప్పారు మాకు. అందుకని మేము ఈ పొజిషన్లో ఉన్నామని మేము నమ్ముకుంటున్నాము. అందుకనే వాళ్ళ గురువుల్ని మనం గౌరవించుకోవాలనుకునే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం అయింది. చాలామందికి తెలుసో తెలియదు కానీ ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు చైర్మన్ సుబ్బన్న గారు మాకు హాస్టల్లో వసతులు లేనప్పుడు కూడా సరే సుబ్బన్నే రికమెండేషన్ చేసి మమ్మల్ని చదువుకునే దానికి చాలా వరకు ఉపయోగపడ్డారు. ఆ టైంలో సుబ్బన్న 2004-5 బ్యాచ్ సార్ మాది. మేమంతా ఇక్కడ 10th క్లాస్ బాగా చదివి అందరం ఉత్తీర్ణత సాధించాము. ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఈరోజు కలవడం కూడా మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. మా స్టూడెంట్స్ కానీ మా గురువులు కానీ అందరూ వచ్చి మమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడం అనేది గొప్ప విషయం సార్. నా పేరు రవి, మ్యారీడ్ అయ్యింది సార్, 2 బాబులు సార్. మెయిన్ కోఆర్డినేటర్ మన సాకి శివ, అలాగే మన గోపి, మన సుహాసిని, సుదర్శన, వీళ్ళందరికీ కూడా అంటే మీ సహకారంతో ఇంత దూరం వచ్చింది. మీ అందరూ కూడా నమస్కారాలు. ఏదో మర్చిపో, అందరూ వచ్చినట్టు ఇంకా చాలా బాగుండేది. కానీ రాని వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అందరికీ మన పేపర్ వాళ్ళు మనందరికీ సహకరిస్తున్నారు. అందరికీ న్యూస్ అనేది అందుతుంది. సార్ వాళ్ళ వల్లే, మేడమ్స్ సార్ వల్లే ఈ స్టేజ్లో ఉన్నానని నేను అనుకుంటున్నాను ఇప్పటికీ. ఫస్ట్ వాళ్ళు నేర్పించింది ఎడ్యుకేషన్ కన్నా ఎథిక్స్ ఇంపార్టెంట్ అని అప్పుడే చెప్పారు, ఆ వయసు నుంచే. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి అందరికీ ఆల్ ది బెస్ట్. అందరినీ చూసిన దానికి చాలా సంతోషంగా ఉంది. పిగిలాంలో పనిచేయడం, ఆనందరావు గారు హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉండే మన మిత్రులంతా కూడా ఎంతో స్నేహంగా ఒక టీం వర్క్గా పనిచేసి 2003లో మేము 100% ఈ పాఠశాలకు తేవడం. 3 మండలాల్లో ఆ రోజుల్లో 100% అంటే చాలా కష్టంగా ఉండేది. అది సాధించాం. దానికంతా కూడా మీ కృషి. మేమందరికీ చదువు చెప్తాం, కానీ కృషి మీది, పట్టుదల మీది. ముఖ్యంగా ఈరోజు ఉపాధ్యాయుడు పోతుంటే ఆయన అప్పుడు లెక్కలు చెప్పినాడులే, సగం మర్చిపోయినాడు, సగం చెప్పినాడు అని కామెంట్ చేసే ఈ రోజుల్లో మమ్మల్ని, ముఖ్యంగా ఈ పాఠశాల వదిలి 20 సంవత్సరాలు అవుతుంది. మాకంతా వెహికల్స్ అరేంజ్ చేసి ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పిన పాఠాలు పరీక్షలతో అయిపోతాయి, ఇంకా పాఠమే గుర్తుండదు. కానీ పాఠం చెప్పిన ఉపాధ్యాయుడిని మటుకు గుర్తు పెట్టుకోవడం గొప్ప సంగతి. ఆ విధంగా మమ్మల్ని పిలిచి ఈ రకంగా గౌరవించేటువంటి మీ సంస్కారానికి నేను నమస్కరిస్తున్నాను. అటువంటి జ్ఞానం మీలో ఉందని మీరు ఆ గుర్తింపుకు మమ్మల్ని గుర్తించినందుకు కూడా మీకు మరొకసారి ఆశీస్సులను దీవెనలు అందజేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొకటి, చదువుకున్న వాడు సంస్కార సహితుడై మసలు కొన్న మేలు మలయగలడు. చదువు కొనని వాడు సంస్కార రహితుడై మసలు కొన్న కీడు మలయడు. ఆ సంస్కారం మీలో గురువును సత్కరించాలి, గురువుని జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి సంస్కారం మీలో ఉంది కనుక చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి 1994లో మన రాష్ట్రపతి ఎవరు, శంకర్ దయాళ్ శర్మ గారు ఉన్నారు. ఆయన ఉమెన్ దేశానికి ఒకసారి రాష్ట్రపతి హోదాలో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆ రాజు వచ్చి ఈయన ఆహ్వానించాలి రాష్ట్రపతిని. కానీ ఆయన వచ్చి స్వయంగా వచ్చి ఆయన విమానంలో ఎక్కి మెట్లెక్కి మరి శంకర దయాళ్ శర్మని కిందకి తీసుకొని వచ్చి
ఆ డ్రైవర్ కారు ఉన్నటువంటి డ్రైవర్ను నువ్వు వేరే వెహికల్ రా, నేను డ్రైవింగ్ చేసుకొని సార్లు తీసుకుపోతానని పోయాడంట. అప్పుడు ఈ మీడియా అడిగిందంట, ఏమయ్యా మీరు మా రాజు క్యాడర్ కదా మీది, మరి రాష్ట్రపతిని మీరు స్వయంగా కారులో ఎక్కించుకున్న డ్రైవర్ ఉన్నారు కదా, మీరు ఎందుకు తీసుకొని తినంటే ఆయన శంకర్ దయాళ శర్మ గారు నా గురువు, అందుకని ఆయన నేను ఈ కారులో నేనే స్వయంగా డ్రైవింగ్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు మమ్మల్ని తీసుకొని వచ్చాడు కూడా మా సుబ్రహ్మణ్యం, కారులో తీసుకొని వచ్చాడు. కాబట్టి అంతటి రాష్ట్రపతిని మరి రాజు గారు మరి తీసుకొని వచ్చాడంటే నిజంగా గురువు మీద ఉన్నటువంటి అభిమానం, గురువు మీద ఉన్నటువంటి ఆ గౌరవమును ఆయన ప్రదర్శించాడు ఆ మహారాజు. అక్కడ కూర్చోండేవాళ్ళు అది. అయితే నెక్స్ట్ పర్సనల్ బ్యాచ్ మంచి బ్యాచే, కాకపోతే వీళ్ళు అమ్మాయిలందరూ 12 మంది ఉన్నారు. 12 మంది బాగా పేర్లతో సహా గుర్తుండేది. అబ్బాయి సరే మా గుర్తుండే అట్లా ఆ రోజు చెప్పే వీళ్ళు మంచి బ్యాచ్ అని. అదేవిధంగా అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, సంతోషం. గుర్తుపెట్టుకుని ఈ ప్రోగ్రామ్ శివ నాకు 3 నెలల ముందే అది సొంతూరు వాకాడు అయినా సరే ఈ గ్రామం చాలా చిన్నూరుగా హ్యామ్లెట్ గా కనబడడం కొంచెం ఇబ్బంది అయింది. అంటే మాకు ఇబ్బంది అయింది. కారణం ఏంటంటే ఇక్కడ ఏ మాత్రం చదువు ఉందా, లేకపోతే ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ చదువు ఉందా స్టూడెంట్స్ లో గ్రామంలో అని చూస్తే ఇక్కడ సుబ్బయ్య నాయుడు గారు ఉన్నారు ఇక్కడ, అలాగే ఇక్కడ ఉన్న చాలా మంది వాకాళ్ళు ఒకప్పుడు చదివిన వాళ్ళే వీళ్ళంతా కూడా. ఆ రోజుల్లో వీళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు అలాగే మా స్వర్గీయ మాజీ సర్పంచ్ గారు రాజు గారు, సింగళరాజు గారు, సుబ్బన్న, వీళ్ళందరూ కూడా వాకాళ్ళు చదివిన వాళ్ళే. ఆ అభిమానాన్ని మేము పిగిలంలో పొందుకున్నాం. ఎట్లాగ చెప్పాలంటే ముందుగా అసలు ఈ మీటింగ్కి కారణం గురువులకు వందనం అని రాశారు, ఉపాధ్యాయులకు వందనం అని రాయలేదు. నా సొంత ఎక్స్పీరియన్స్లో ఉపాధ్యాయుడికి గురువుకి తేడా ఏంటంటే విద్యార్థిలో పాఠాలకు సంబంధించి తరగతికి సంబంధించి పుస్తకంలో ఉండే సిలబస్ ప్రకారం పాఠాలు మాత్రం చెప్పేవాడు ఉపాధ్యాయుడు. అలాగే పాఠాలతో పాటు మార్కులతో పాటు కెరియర్ డెవలప్మెంట్ కోసం, ఉద్యోగం యొక్క ఉన్నతి కోసం, అలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య గురించి నిజాయితీ, అలాగే మోరల్స్, సమాజంలో ఎలా ఉండాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, ఇతరుల పట్ల ఎలా ఉండాలి, చిన్నల్ని ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, తప్పు చేసినప్పుడు ఏ విధంగా మనం దాన్ని క్షమాపణ అడగాలి, లేకపోతే గ్రామంలో ఉండే రకరకాలైనటువంటి పేద పరిస్థితులు, ఇంట్లో కొన్నిసార్లు చదువుకునేటువంటి వాతావరణం ఉండదు తల్లిదండ్రులు పేద పరిస్థితిని బట్టి. అటువంటి పరిస్థితుల్లో సవాళ్ళు వచ్చినప్పుడు, లైఫ్లో జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాగ ఎదుర్కోవాలనే లైఫ్ టీచింగ్ ఒక్క గురువు మాత్రమే చెప్తారు. ఎస్పెషలీ రమేష్, రే రమేష్ రారా నీకు దండం పెడతా, పుస్తకం వద్దురా, రే పలకెత్తుకోరారా, వాళ్ళు నేర్చుకోరా, రే 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 అట్ట పాస్ అవ్వరా అని. నెక్స్ట్ మురళి ఉన్నాడు. మురళి ఒక మాట ఇచ్చాడు నాకు, మేడం హిందీలో నేను పాస్ అయ్యి చూపిస్తా. ఎగ్జామ్ రాశాడు, ₹1 డబ్బాలు కాయని వేసి మరి మేడం నేను పాస్ అవుతానని ఫోన్ చేసి మరి చెప్పాడు. నేను ఇక్కడే ఉన్నా. నెక్స్ట్ రవి ఉన్నాడు, రాస్తాడు, తప్పు రాశాడు అనుకోండి, ఏం రా రవి, మేడం 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 తప్పింది మేడం, మళ్ళీ రాసేస్తా మేడం అంటాడు. అలా వెంకన్న బాబు ఒకరు. రాజయ్య అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు, ఏం మార్పులే, అదే చిన్నగా ఏదైనా చెప్పు రాస్తా మేడం, మేడం రాస్తాను మేడం అనేది. పెన్సిల్ అయ్యా ఏం రాయలేదన్నావు అనుకో, మేడం రేపు రాసేస్తాను మేడం అంటే ఈ రోజు చెప్పడు, రేపటికి ప్రొలాంగ్ చేస్తాడు, దాన్ని రేపటికల్లా రాసేస్తాడు. మేడం నేను పెన్సిల్ వేయలే, ఫేస్ గుర్తొచ్చింది అంటేనే వెంటనే గుర్తొచ్చింది నాకు పెన్సిల్ ఫేసు. చాలా శివ గురించే ఇంకా అసలు చెప్పబల్లా, ఈ రోజు వచ్చినాడంటే రేపటి కనిపించాడు, ఏమి రా శివ అంటాడు, నేను రాసుకోలే మేడం మీకు ఎందుకు దిగులు అంటాడు. ఇలా చేశారు. ఇక్కడ నుంచి బయటపడినాము. కాకపోతే సార్ వాళ్ళు చెప్పినట్టు ఇది మాకు ఫస్ట్ అపాయింట్మెంట్, 1వ తరగతి లెక్క. 1వ తరగతి ది బెస్ట్ ఎవరికైనా సరే. అలాంటిది ఇప్పుడు దాకా 21 బ్యాచ్ కంప్లీట్ అయిపోయి 22వ బ్యాచ్ని కూడా పంపించాము. 22వ బ్యాచ్ దాకా కూడా పిల్లం పేరు చెప్తూనే ఉన్నాము. ఐ థింక్ రిటైర్డ్ అయ్యేదాకా కూడా చెప్తామేమో, తర్వాత కూడా చెప్తామేమో, ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ అటువంటిది. కొత్తగా వచ్చాము, ఇక్కడికి వచ్చేగాడికి ఆనందరావు సార్ కూర్చోన్నాడు, ఆయన చూస్తానే ఒక రకం అయిపోయింది నాకు. తల దూకుంటా అర్థం ఇచ్చాడు, అమ్మ ఫేస్ చూసుకుంటారా అన్నారు. లేదు సార్ ఇంటికాడ చూసుకొచ్చాను.